డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీలో రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీ జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు దేవినేని అవినాష్ ఉన్నారు. అంత మాట్లాడు. అసలు ఇప్పటికి డిఎస్సిలో అక్రమాలు ఏమీ జరగలేదు, మీరు లోకేష్కి భయపడి ఇలా ర్యాలీలు తీస్తున్నారని అనిత అంటున్నారు. దీని గురించి జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. లోకేష్ భయపడి మేము ర్యాలీలు ఎందుకు చేస్తాం? భయపడాల్సిన అవసరం ఏముంది? ఈరోజు డిఎస్సిలో అక్రమాలు జరిగింది అని చెప్పని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం అంతా వివరించారు. ఎవరైతే నష్టపోయిన ఆ ఒక అభ్యర్థులు ఉన్నారో ఆయన పక్కన కూర్చోబెట్టి జరిగిన తప్పులన్నీ గారు వివరించారు. దానికి సమాధానం చెప్పకుండా మేము లోకేష్కి భయపడ్డామని చెప్పని లేదా ఇంకొకరు భయపడ్డామని చెప్పని ఈ మాటలు ఎందుకు? మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే బయటికి రండి, బయటకు వచ్చి తప్పు జరగలేదని చెప్పండి. అదేవిధంగా మీరు ఏదైతే ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చుతామని చెప్పని, లేకపోతే నెరవేర్చామని చెప్పని, లేకపోతే నెరవేర్చబోమని చెప్పని ఏదో ఒక చెప్పండి. ఈ రాష్ట్రంలో ఉన్న యువకులకు విద్యార్థులు మోసం చేశారు కాబట్టి ఈరోజు పోలీసులు ఎంతమంది బెదిరించినా, కేసులు పెడతామని చెప్పని బెదిరించినా వేలాది మంది యువకులు విద్యార్థులు బయటకు వచ్చారు. కారణం జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో, మా కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన కోసం మేము ఎంతమంది ఇబ్బంది పెట్టినా మేము ముందుకు వస్తామని చెప్పి ఈరోజు అందరం. డిఎస్సిలో వచ్చిన టీచర్లందరినీ మీరు అవమానిస్తున్నట్టే ఇలా చేస్తే అని చెప్పి అంటున్నారు టీడీపీ నాయకులు. దీన్ని ఏమంటారు? రాని వాళ్ళకి, ఎవరైతే నిజమైన అభ్యర్థులు ఉన్నారో రాని వాళ్ళకి ఈరోజు వాళ్ళ పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తాం. అదేవిధంగా బేరసారాలు జరిగిందని చెప్పని ఆడియో క్లిప్సే ఉన్నాయి, వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడతారు. దానికి సమాధానం చెప్పండి. ఈరోజు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి టీచర్లు వస్తారు, చాలామంది వస్తారు, భయపడి వస్తారు, వాళ్ళు భయపెట్టి ఉంటారు. వాటికి మీరు సమాధానం చెప్పట్లేదు. మేము వాళ్ళనేం అవమానపరచట్లా. రావాల్సిన అభ్యర్థులకి న్యాయం చేయాలని చెప్పని మేము అధికారంలో లేరు కాబట్టి ఇలా బురద జల్లుతున్నారని చెప్పి టీడీపీ నాయకులు అంటున్నారు. దీన్ని ఏమంటారు? మాకు బురద జల్లాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం గురించి మేమందరం గారా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం. మాకు బురద జల్లే అవకాశం లేదు, అవసరం గారు లేదు. జగన్ని బహిరంగంగా రమ్మంటున్నా, ఎందుకు డిఎస్సి గురించి మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి రావట్లేదు లోకేష్తో బహిరంగంగా మాట్లాడడానికి? టీడీపీ నేతలు ప్రెస్ మీట్కి సమాధానం చెప్పమని చాలు. ఆయన చెప్పిన ప్రెస్ మీట్కి సమాధానం చెప్పమని చాలు. ఎందుకు ఈ డైలాగులన్నీ? లోకేష్ గారి కోసం జగన్మోహన్ రెడ్డి గారు రావాలా? ఆయన సింగిల్గా 151 మందిని గెలిపించిన దమ్మున మునగా జగన్మోహన్ రెడ్డి గారు. లాస్ట్గా ఈ ర్యాలీ నుంచి ఏం కోరుకుంటున్నారు? ఏం డిమాండ్ చేస్తారు? జరిగిన అక్రమాలు ఏదైతే ఉన్నాయో దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి, లేదంటే లోకేష్ రాజీనామా చేయాలి, యువకులకి విద్యార్థులకి న్యాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో చూశారు కదా, ఇది ఇక్కడ పరిస్థితి. నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ వైసీపీ నేతలందరూ ర్యాలీ చేస్తున్నారు. కెమెరామెన్ సాయితో అథా మొహమ్మద్, RTV విజయవాడ.